హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనము టమాటాలు అట్లనే దొండకాయలు దీన్ని జ్యూస్ చేసుకొని తాగుతాము. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇట్లా 4 టమాటాలు తీసుకొని మంచిగా శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడిగి 4 ముక్కలు చేసుకొని వేసుకొని అలానే దొండకాయలు కూడా వేసుకోవాలి. ఇది నేను పర్సనల్గా యూస్ చేసినాకనే నేను ఇది వీడియో తీస్తున్నాను. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బాడీ అల్కగా అయిపోతుంది. ఖచ్చితంగా మనము ఇది టిఫిన్ చేసే ముందు తాగామనుకోండి, మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది. టిఫిన్ చాలా లైట్గా తీసుకుంటాము. అట్లనే దొండకాయలు కూడా కట్ చేసుకోవాలి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. కొంచెం హెవీ వెయిట్ ఉండేటోళ్ళకి మాత్రం ఇది చాలా యూజ్ అవుతుంది. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి చూపిస్తున్నాను. ఇది నేను ఆల్రెడీ వాడాను. ఇది అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క ఏంటంటే మన ఇన్ఫ్లమేషన్కి యూజ్ అవుతుంది. టమాటా దొండకాయ మన కాన్స్టిపేషన్కి మంచిగా యూజ్ అవుతుంది. ఇట్లా ఫస్ట్ ఈ ముక్కలన్నీ వేసుకొని కొంచెం గ్రైండ్ చేసేసుకొని దాంట్లో హాఫ్ మగ్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక్కసారి దీన్ని గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకుంటే అద్భుతమైన డ్రింక్ అండి. ఇది నిజంగా టేస్ట్ చాలా బాగుంది. అట్లనే చాలా బెనిఫిట్స్ అనిపించినాయి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈజీగా మనం లిమిట్గా ఫుడ్ తింటాము, ప్లస్ వెయిట్ కూడా లాస్ మంచిగా అనిపిస్తుంది. నాకైతే నేను ప్రస్తుతానికి 90sలో ఉన్నాను. నాకు బాగానే అనిపించింది. నేను వితిన్ ఏ వీక్లో నేను మళ్ళీ నా వెయిట్ లాస్ రిజల్ట్ చూపిస్తాను. ఇట్లా మంచిగా ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఆ గింజలు ఏమీ రాకూడదు మనకి. ఇట్లా ఒక స్ట్రెయినర్ తీసుకొని గ్రైండ్ చేసుకున్నదంతా దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకొనేసి పిప్పిపోయి జ్యూస్ అంతా కిందకి వచ్చేంత వరకు కొంచెం శ్రమతో కూడిన పని చేసుకుంటే మాత్రం అద్భుతమైన రిజల్ట్స్. ఇట్లా మంచిగా మొత్తం అంతా తీసేసుకొని దీన్ని ఒక గ్లాస్లో వంపేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తాగిందనుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్స్ అండి. మీకే తెలుస్తుంది. బాడీ మాత్రం లైట్ వెయిట్ అల్కగా అనిపిస్తుంది. బ్లోటింగ్ లాంటివి ఏమీ లేదు. చాలా బాగుంది. నేను యూజ్ చేసినాకనే చెప్తున్నాను. ఒక్కసారి యూజ్ చేసి చూడండి.